హలో నమస్తే, నేను మీ మనీ. ఈరోజు మేము కాకరకాయ కర్రీ వండుతున్నాం అనమాట. మా అత్తమ్మ చేసే కాకరకాయ కర్రీ అస్సలు చేదు ఉండదు. సో నేను అది నేర్చుకుంటున్నాను. కాకరకాయలు అయితే కట్ చేసి ఇచ్చింది మా అత్తమ్మ. నేను కడిగి పక్కకు పెట్టాను. నువ్వులు ఉంటాయి కదా, అవి కొంచెం వేయించుకోవాలి. నువ్వులు వేయించుకున్నాక మేము 15 మినిట్స్ ముందే ఈ చింతపండు నానేసుకున్నాం. ఇది కూడా జార్లో వేసుకుంటున్నాం. నేను ఇంకా ఆయిల్ పోసి రెడీగా పెట్టిన. మా అత్తమ్మ వచ్చి కర్రీ వేస్తుంది. సో ఎట్లా వేస్తుందో చూద్దాం మనం కూడా. నూనె వేడి అయినాక ఫస్ట్ జీలకర్ర వేసినాము. ఆ జీలకర్ర కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అది కూడా వేసేసినాము. ఉప్పు వేసింది. ఇంకా మనం కలుపుకోవాలి. ఆ ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఎంతమందికి కాకరకాయ నచ్చదో కూడా కమెంట్ చేయండి. సరే కొద్దిసేపు కలిపేసినాము. ఇంకా మూత పెట్టుకుందాం మనము. ఆ ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఎగుతాయి. ఇక మూత తీసి చూస్తే ఇట్లా ఎగినాయి చూడండి మీరు కూడా. నాకైతే మా కిచెన్లో ఒక వెరైటీ టైప్ ఆఫ్ ఫ్లవర్ కనిపించింది. చూస్తే మీరు కూడా గుర్తుపడతారు. ఇవి మనమైతే హోలీకి వాడతాం న్యాచురల్ కలర్ కోసం. ఈ పూలని తెలుగులో ఏమంటారో కమెంట్ చేయండి. ఈ పూల కలర్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే హోలీకి మస్తు వాడిన ఆ పువ్వులు. ఇంకా ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత కోసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మనం మిక్సీ పెట్టుకుంది రెడీ అయిందని చూపిస్తున్నాం మా అత్తమ్మకి. కాకరకాయలు ఇట్లా వేసిన తర్వాత స్పూన్తో కలపకుండా ఇట్లా కలుపుతుంది మా అత్తమ్మ. నాకైతే రాదు ఇట్లా కలపడం. మంచిగా పసుపు ఫ్లేవర్ అంతా దానికి పట్టేసింది కాకరకాయలకి. టమాటాలు కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం. అల్లిమల్లిగడ్డ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. మీకు తగినంత కారం వేసుకోండి. మీకు తగినంత కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అసలు కాకరకాయలు పొయ్యి మీద వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది నాకు. ఇంకా మనం కొన్ని టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. కలిపేసి ఇక మూత పెట్టాలి ఒక 5 మినిట్స్ వరకు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం మిక్సీకి వేసుకున్నాం కదా చింతపండు, నువ్వులు, అదంతా వేసేసుకోవాలన్నమాట. వేసినాక ఒకసారి కలిపేసేయండి. దాని తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకోండి. కర్రీకి ఎంత వాటర్ సరిపోతుందో అన్ని వాటర్ అయితే పోసుకోండి. లాస్ట్లో ధనియా పౌడర్ వేసి మూత పెట్టేసేయండి. ఇంకా అదే ఉడుకుతూ ఉంటుంది. చూసిరు కదా, ఇంతే అండి కాకరకాయ కర్రీ. నేనైతే నేర్చుకున్నాను. అస్సలు చేదు ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.